హ్యాపీ స్ట్రీట్ లో చాయ్ పే చర్చ వై జంక్షన్ నుండి సుబ్రహ్మణ్యం మైదానం వరకు శోభాయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం పేరిట చేస్తున్న పర్యటనను జయప్రదం చేయాలి అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఎన్డీఏ పాలన సాగిస్తోంది అని వారు చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు నిర్దేశం చేస్తూ బలమైన బీజేపీ బలమైన భారత్ నినాదంతో మాధవ్ చేపట్టిన పర్యటన రోజుకో జిల్లాలో సాగుతుంది అని వారు వివరించారు. బహిరంగ సభలో మాధవ్ ప్రసంగం చేస్తారని సోము వీర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, నాయకులు రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, నర్సీపల్లి హారిక, అడబాల రామకృష్ణ, ఎనుముల రంగబాబు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సారథ్యం అనే యాత్ర 19 జిల్లాల్లో కంప్లీట్ అయ్యి 20వ జిల్లా తూర్పుగోదావరి జిల్లా, 21 పశ్చిమ గోదావరి జిల్లా, ఆ విధంగా మిగతా 6 జిల్లాలు కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా విశాఖపట్నంలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకి సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్ కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రని పార్టీ శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించారు. ఈ యాత్ర డే బై డే ఉధృతం అవుతుంది రాష్ట్రంలో. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల్లో ఒక జిల్లాలో అయితే 7-8 వేల మంది వచ్చారు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని ఆధారంగా రాయచోట్లో చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వీరభద్రుడు సంబరం జరుగుతుంటే దాని మీద పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత గూండాలు దాడి చేస్తే దాని ప్రతీకారంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి యాత్రని విజయం చేసేటువంటి సంకల్పం వచ్చింది. జాతీయవాద శక్తులు డే బై డే ఆంధ్ర రాష్ట్రంలో బలపడుతున్నారు. జాతీయవాద శక్తులు అంటే వినాయక చవితి గురించి కూడా ముఖ్యమంత్రిని కలిసి మన గోకరాజు గంగరాజు గారి నాయకత్వంలో